శిష్యత్వంలోకే అడుగు వేయబోయే వారికి ప్రాథమికంగా ఉండవలసిన అవగాహన ఈ మొదటి ఉపన్యాసంలో చెప్పబడుతుంది. ఈ భూలోక జీవితంలో మనం ఎన్నో పనుల్లో, కుటుంబ బాధ్యతల్లో, సామాజిక కర్తవ్యాల్లో, అనేక రకాల కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటాం. అప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, ఇలాంటి ఉన్నత బోధనలు మన జీవితానికి ఎలా ఉపయోగపడతాయి? మనం కూడా ఆ ఉన్నతమైన జీవితం వైపు ఎలా ఎదగగలము? ఈ ప్రశ్నకు యానీ బీసెంట్ గారు సమాధానం చెప్పారు. ఒక సాధారణ మనిషి కుటుంబ కర్తవ్యాల మధ్య, ప్రపంచ పనుల మధ్య తన ఆత్మను సిద్ధం చేసుకుని ఆ దైవ మార్గంలో మొదటి అడుగులు ఎలా వేయగలడో అనేటటువంటి విషయములకు యానీ బీసెంట్ గారు మనకు తెలియజేశారు. ఆ మార్గం కుటుంబ జీవితం నుండి మొదలై సమాజంలో, దేశంలో కొనసాగుతుంది. కానీ చివరికి ఆ మార్గం మనల్ని ఆలోచనలకు అతీతమైన స్థితికి తీసుకువెళ్తుంది. అది మన నిజమైన గృహం, శాశ్వతమైన నివాసం. ఇదే ఈ 4 ఉపన్యాసాల ఉద్దేశం. మనం ఒక్కో అడుగుగా నడుస్తూ ఆ మార్గాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అందుకే ముందుగా సృష్టి పరిణామాన్ని ఒక పక్షి దృష్టితో చూద్దాం. అలా చేస్తే మొత్తం దృశ్యం మనకు స్పష్టమవుతుంది. ఆత్మ మార్గం యొక్క ప్రాధాన్యత, ప్రతి అడుగులో ఉన్న అర్థం మనకు సులభంగా అర్థమవుతుంది. అలాగే ఆ ఒక్కటి అనేది అనేకమైనది. అది అంధకారాన్ని వెనక్కి చూసినప్పుడు ఆ అంధకారం నుండి మనకు వినిపించేది ఒక చిన్న గుసగుస. నేను విస్తరిస్తాను. ఆ విస్తరణే ఈ విశ్వ నిర్మాణం. అందులో నివసించే ప్రతి వ్యక్తి యొక్క యునికి ఆ ఒకటి, దానికి రెండోది లేనిది అనే సంకల్పంలోనే సృష్టి మూలాన్ని మనం గుర్తిస్తాము. అదే ఆది బీజం, అంటే కోస్మస్. విశ్వం ఆరంభాన్ని గ్రహించినప్పుడు ఏకత్వం నుంచి వచ్చిన ఈ భిన్నత్వం, ఈ విభిన్నత అంతా లోపాలతో కూడినది అని తెలుసుకుంటాము. ఎందుకంటే అనేక రూపాలలో కనిపించే ప్రతి వస్తువు ఆ ఒకటికి తక్కువది కాబట్టి అది సంపూర్ణం కాదు. అందుకే మనం గ్రహించాలి ఎందుకు ఈ భిన్నత్వం ఉందో, ఎందుకు అనేక జీవరాశులు ఉన్నాయో. ఈ విశ్వంలోని పరిపూర్ణత అసలు ఈ భిన్నత్వంలోనే దాగి ఉంది. ఒకటి కంటే ఎక్కువ ఉంటే అవి అనంతమైన విభిన్నతలో విస్తరించాలి. అలా ఆ ఒకటే మహాసూర్యుడిలా అన్ని దిశలలో కాంతిని వెదజల్లినప్పుడు విశ్వమంతా ప్రకాశవంతం అవుతుంది. కాంతి కిరణాలు ఎంత ఎక్కువగా ఉంటే లోకం అంత అద్భుతంగా వెలుగుతుంది. బహుళ వ్యక్తిత్వాలుగా మారడానికి మనం చూసే ఈ ప్రయత్నం వాస్తవానికి విశ్వం యొక్క గొప్ప ప్రయాణంలో భాగం. మనం అందరం ఆత్మ యొక్క ప్రతిబింబమే. మనలో ప్రతి ఒక్కరిని వేరు చేసేది ఒక తాత్కాలిక అవసరం మాత్రమే. అది ఈ మొత్తం సృష్టిలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. కాలక్రమేణా ఈ ప్రపంచం ఒక కొత్త లోగస్ను లేదా దైవిక శక్తిని సృష్టించే దిశగా పయనిస్తోంది. ఈ మార్గంలో మనల్ని మనం పరిపక్వం చేసుకోవడానికి సహాయపడేందుకు దేవతలు, గురువులు ఉన్నారు. వీరు కొత్త మానవుడికి సృష్టించేందుకు, మార్గనిర్దేశం చేసేందుకు సహాయం చేస్తారు. ప్రతి మన్వంతరం దాని ముందు ఉన్న మన్వంతరాల అనుభవం నుండి పుట్టుకొస్తుంది. ఈ విధంగా పుట్టుకకు ముందు ఉండే విశ్వం యొక్క బీజం ప్రస్తుతం ఉన్న విశ్వానికి ఫలంగా మారుతుంది. ఈ సృష్టిలో మనం చూసే అస్పష్టత, వైఫల్యం వంటివి ఒక గొప్ప ప్రణాళికలో భాగం. తూర్పు, పడమర దేశాలలో ఆత్మజ్ఞానం గురించి చర్చించేటప్పుడు ఒక ప్రశ్న తరచుగా వస్తుంది. అదేమిటంటే, ఒక మంచి మానవ జాతిని సృష్టించడానికి ఎందుకు ఇంత కష్టపడాలి? ఎందుకు తప్పులు చేయాలి? ఎందుకు చెడు మార్గం వైపు వెళ్ళాలి? ఆ తర్వాత మంచి వైపు వెళ్ళాలి? మన విశ్వానికి మార్గదర్శకులు అయిన దేవతలు మనకు తెలిసిన మంచిని అనుసరించి చెడు నుండి తప్పించుకోలేరా? మానవ జాతిని సృష్టించడానికి సరళమైన మార్గాన్ని ఎంచుకోలేక వక్ర మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం యానీ బీసెంట్ గారు మనకు తెలియజేశారు. ఈ ప్రయాణం కేవలం ఒక సంపూర్ణ మానవుడిని సృష్టించడం కాదు, ఇది ఒక పరిపూర్ణమైన మానవుడిని సృష్టించేందుకు ఉద్దేశించబడినది. సృష్టిలో ప్రతి అణువు ఒక నియమం ప్రకారం కట్టుబడి ఉంటుంది. కానీ మనం ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు మనకు స్వచ్ఛందంగా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ వస్తుంది. అంటే మనం తెలివిగా, స్పృహతో మంచిని ఎంచుకోవాలి. గుడ్డిగా మార్గాన్ని అనుసరించడం కాకుండా తప్పుల నుండి నేర్చుకొని సరైన మార్గాన్ని ఎంచుకోవాలి. ఇది ఒక స్వయం ప్రతిపత్తి.
ఉన్న తెలివైన శక్తివంతమైన మానవ జాతికి నిర్మించేందుకు దోహదపడుతుంది. శక్తివంతమైన ఆర్య జాతి పుట్టుకకు ముందు ఒక గొప్ప నాగరికత ఉండేది. దానిని దైవిక పాలకులు పాలించారు. ఒక పసి పాప నడవటం నేర్చుకునేటప్పుడు తల్లి చేయి తీసేసినట్టు దైవిక పాలకులు మార్గదర్శకులు తమ సహాయం ఉపసంహరించుకున్నారు. ఎందుకంటే ఆ మానవ జాతికి మార్గనిర్దేశం చేసే దేవతలు వెనుకకు తగ్గారు. కానీ ఆ తరువాత ఆ నాగరికత వైఫల్యం చెందింది. వారిలోని స్వార్థం, దిగజారిన మానవ స్వభావం, అజేయమైన అపరిపక్వత కారణంగా ఆ నాగరికత కుప్పకూలిపోయింది. అదే ఆర్యజాతిలో మరో ప్రయత్నం జరిగింది. ఈసారి కూడా దైవిక పాలకులు, ఋషులు మానవాళికి ఒక నమూనాను ఇచ్చి అది ఎలా పరిణామం చెందాలో చూపించారు. కానీ మరలా గొప్ప గురువులు వెనుకకు తగ్గి మానవాళికకి దాని స్వంత మార్గంలో వెళ్ళనిచ్చారు. మానవులు తమలో నుండి తాము స్వయం ఆధారంగా ఎదగాలని వారు కోరుకున్నారు. అయితే ఈ ప్రయోగం కూడా అంతగా ఫలించలేదు. భవిష్యత్తులో మనం చూసే ప్రపంచంలో ప్రజల మధ్య ఐక్యత ఉంటుంది. వారు తమ స్వేచ్ఛాయుతమైన నిర్ణయాలతో మంచిని ఎంచుకుంటారు. ఎందుకంటే వారు స్వయంగా మంచిని చెడును అనుభవిస్తారు. కేవలం బాహ్య నియమాలతో కాకుండా అంతర్గత అవగాహనతో వారు నడుచుకుంటారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మరే ఇతర మార్గం లేదు. ఎందుకంటే ప్రజలందరూ ఒక గొప్ప శక్తిలో కలవడానికి ఇది ఏకైక మార్గం. దీని ద్వారా వారు అనుభవంతో నేర్చుకుంటారు. మంచిని ఎలా తెలుసుకుంటారో చెడును కూడా తెలుసుకుంటారు. కానీ ఇది కూడా ఒక ప్రణాళికలో భాగమే. ప్రస్తుత ప్రపంచంలో ప్రజలు 4 వర్ణాలుగా విడిపోయారు. బ్రాహ్మణులు వంటి జ్ఞానవంతులు బీదవారిగా, ధనవంతులుగా, అజ్ఞానులుగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మానవ జాతి వారి అనుభవాల ద్వారానే దైవిక లక్ష్యాలను చేరుకోవాలని గొప్ప గురువులు ప్రతిపాదించారు. కర్మయోగం అనేది దీనికి ఒక మార్గం. ఇది చర్య ద్వారా దైవిక ఐక్యతను సాధించే ఒక మార్గం. అంటే కర్మయోగంలో మనం చేసే ప్రతి పని ద్వారా మన గొప్పతనాన్ని సాధించగలం. చర్య, ఐక్యత అనేవి ఒకే నాణానికి 2 ముఖాలు లాంటివి. ఈ కర్మయోగం అనేది 3 గుణాలైన సత్వ, రజో, తమో గుణాలలో ప్రభావంలో జీవించే వారికి చాలా అవసరం. ఈ 3 గుణాలు మన కార్యకలాపాలను, మనం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి చెప్పిన కర్మయోగం ఇదే. ఇది కేవలం ఒక యుద్ధంలో గెలవడానికే కాదు, జీవితంలో ప్రతి కార్యాన్ని ఎలా పూర్తి చేయాలో, రాజ్యాలను ఎలా పాలించాలో కూడా చెబుతుంది. కర్మయోగం ద్వారా మనం ఈ 3 గుణాల నుండి వేరుపడి పరమాత్మతో ఏకమవ్వగలం. ఒక చిన్న పిల్లవాడు పెద్దవాడి పనిని చేయలేనట్టే మానవుడు కూడా 3 గుణాలను నియంత్రించకుండా పరిపూర్ణతను సాధించలేడు. తమో గుణం అంటే బద్ధకం లేదా జడత్వం. మానవ పరిణామానికి ఒక సాధనం. బరువులెత్తేవాడు డంబుల్స్ ఎలా వాడతాడో, మానవుడు తన బలాన్ని పెంచుకోవడానికి తమో గుణం నుండి పోరాడి దాన్ని అధిగమించాలి. ఈ పోరాటం ద్వారానే మనం స్వయం నియంత్రణ, ఆత్మ క్రమశిక్షణ సాధిస్తాం. ఈ గుణాలను అర్థం చేసుకోవటం ద్వారా మనం ఉన్నతమైన ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగు పెట్టగలం. మనం బద్ధకాన్ని జయించడానికి మతపరమైన ఆచారాలు, కర్మకాండలు ఉపయోగపడతాయి. అవి మనిషిని బద్ధకం, అలసత్వం మరియు తనలోని స్వార్థాన్ని అధిగమించడానికి శిక్షణ ఇస్తాయి. ఒక వ్యక్తి చురుకుగా ఉన్నా, సోమరిగా ఉన్నా సరే, ఒక నిర్దిష్ట సమయంలో నిర్దిష్టమైన పనులు చేయడం ద్వారా తనలోని సోమరితనాన్ని జయిస్తాడు. దీనివల్ల అతని సంకల్పం నిర్దేశించిన మార్గంలో నడవటానికి శిక్షణ పొందుతాడు. రాజస గుణం ఉన్న మనుషులు తమ కర్మలను ఏదో ఆశించి చేస్తారు. వారు ఫలం కోసం, ఏదైనా కోరిక నెరవేర్చుకోవటం కోసం లేదా ప్రతిఫలం కోసం పనులు చేస్తారు. వారు డబ్బు సంపాదించేది ఆనందించడం కోసం లేక తమలోని తక్కువ స్థాయి కోరికలను తీర్చుకోవడం కోసం శక్తిని సంపాదించుకుంటారు. ఈ రాజస గుణాలు వ్యక్తిని తనలోని నిమ్న స్థాయికి నడిపిస్తాయి. కర్తవ్యానికి బదులుగా స్వార్థం కోసం పనిచేయడం వల్ల ఈ గుణాలను పక్కన పెట్టి ఉన్నతమైన లక్ష్యాలను సాధించవచ్చని శ్రీకృష్ణుడు చెప్పాడు.
వ్యక్తి తన కర్మల ద్వారా ఏమీ పొందలేని కోరిక లేకుండా పనిచేయాలి. తనలోని అహంకారం, స్వార్థం అనేవి లేకుండా కర్మలు చేయాలి. విడిపోయిన వ్యక్తిగా కాకుండా దైవ ఇష్టానికి అనుగుణంగా విశ్వంలోని కర్మలను నిర్వహించడానికి యోగం ఉపకరిస్తుంది. క్రమంగా ఉన్నత స్థాయిని చేరుకోవడానికి ఇవి తోడ్పడతాయి. కర్తవ్య పాలన అనేది స్వీయ సంతృప్తి కోసం కాకుండా దైవ సేవకుడిగా ఉండటానికి తోడ్పడాలి. అన్ని సృజనాత్మక కార్యకలాపాలు తపస్సు యొక్క ఫలితమే. తపస్సు ద్వారా ఈ ప్రపంచాలన్నీ సృష్టించబడ్డాయి. ఈ విధంగా మనిషి తపస్సు యొక్క గొప్ప శక్తిని పొందుతాడు. ధ్యానం అనేది నిరంతర సాధన. ఇది యోగుల జీవితంలో ఒక భాగంగా మారుతుంది. యోగికి ధ్యానం కోసం ప్రత్యేక సమయం అంటూ ఉండదు. అతని జీవితమే ఒక నిరంతర ధ్యానం. అతను ఏ పని చేస్తున్నా, ఏ బాహ్య కార్యకలాపాలలో నిమగ్నమైనా మనస్సు మరియు శరీరం రెండు భగవంతుని పాదాల వద్ద ఉంటాయి. మనిషి తన కర్మలను విధిగా ఈ ప్రపంచానికి రుణాన్ని తీర్చుకోవడానికి చేసే త్యాగంగా భావించడం నేర్చుకోవాలి. అప్పుడు త్యాగం అనేది కేవలం రుణం తీర్చుకోవడమే కాకుండా సంతోషంగా అన్నిటినీ ఇచ్చే బహుమతిగా మారుతుంది. యోగ సాధనలో కర్తవ్యంగా చేసే త్యాగం ఆ తర్వాత ఆనందంగా ఇచ్చే కానుకగా మారుతుంది. మనం చేసే ప్రతి త్యాగం ఒక రుణం తీర్చుకోవడమే. మనిషి ప్రకృతి శక్తులకు, దేవతలకు రుణపడి ఉన్నాడని గ్రహించడం ఈ త్యాగాలలో ఒకటి. తన శరీరం భూమికి, దేవతలకు రుణపడినది. భూమి మనకు ఆహారం ఇస్తుంది. దానికి ప్రతిఫలంగా మన శరీరాన్ని మళ్ళీ భూమికి అప్పగించడం ద్వారా ఆ రుణాన్ని తీర్చుకుంటున్నాం. అగ్నిర్ముఖం దేవానాం అనగా అగ్నిదేవతల ముఖం అనే వాక్యం యొక్క లోతైన అర్థం ప్రకృతిలో ఉన్న చైతన్యవంతమైన మరియు అచేతన శక్తుల యొక్క గొప్ప విశ్వదేవత యొక్క విభాగాలుగా పనిచేస్తాయని తెలియజేస్తుంది. ఈ మహత్తరమైన విశ్వసైన్యంలో అగ్ని, వాయువు, నీరు, భూమి వంటి వివిధ సహజ శక్తులను నియంత్రించే దేవతలు ఉంటారు. ఈ దేవతల క్రింద వర్షం, భూసారం వంటి ప్రకృతి శక్తుల కార్యకలాపాలను నిర్వహించే అనేక మంది ఆదిదేవతలు ఉన్నారు. అగ్ని యజ్ఞంలో మనం అర్పించే ఆహారం ఈ దేవతలకు చెందుతుంది. అగ్నిలో వేసిన ఆహారం కరిగి సూక్ష్మ పదార్థాలుగా మారి ప్రాణశక్తిగా మారి విశ్వదేవతల ఆదేశాలను పాటిస్తూ జీవించే ప్రాథమిక జీవులకు పోషణగా మారుతుంది. ఈ విధంగా మనిషి తన రుణాన్ని చెల్లించుకుంటాడు. ప్రతిఫలంగా భూమిపై వర్షం పడి పోషణ లభిస్తుంది. ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవటానికి చాలామంది మతపరమైన ఆచారంగా భావించి దాని లోతైన అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించరు. మన ఋషులు, మహర్షులు, వేదాలు మనిషి జీవితానికి ఒక గాఢమైన సూత్రాన్ని చెప్పారు. ఆ సూత్రం ఏమిటంటే ప్రతి మనిషి తన జీవితంలో 5 రకాల త్యాగాలు చేయాలి. వీటిని పంచ మహాయజ్ఞాలు అంటారు. ఇవి కేవలం ఆచారాలు మాత్రమే కాదు. ప్రతి మనిషి సమాజంలో, ప్రకృతిలో, దైవంలో తన స్థానాన్ని గుర్తు చేసుకోవడానికి ఒక మార్గం. మనిషి ఈ 5 యజ్ఞాలు చేస్తేనే అతని జీవితం సంపూర్ణంగా ఉంటుంది. లేకపోతే జీవితం అసమతౌల్యంగా మారుతుంది. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా విశదంగా చూద్దాము. మొదటిది దేవతలకు త్యాగం, సాక్రిఫైస్ టు ద గాడ్స్. ప్రకృతి మన కోసం ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. సూర్యుడు ఉదయిస్తాడు, వర్షం పడుతుంది, గాలి వీస్తుంది, చెట్లు ఆక్సిజన్ని ఇస్తాయి, భూమి ఆహారం పెడుతుంది. ఇవన్నీ మనుషులు శక్తి కాదు, ఇవి ప్రకృతి శక్తులు. మన ఋషులు వీటిని దేవతలుగా పేర్కొన్నారు. వారు చెప్పారు, మనం దేవతలకు యజ్ఞం చేస్తే దేవతలు మనకు వర్షం, పంటలు, ఆరోగ్యం, సంపద ఇస్తారు. ఉదాహరణకు అగ్ని, మనం యజ్ఞంలో హవిస్సులు పెడితే అగ్ని వాటిని దేవతలకు చేరుస్తుంది. అందుకే అగ్నిని దేవతల నోరు అని పిలుస్తారు. గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, నువ్వు దేవతలను పోషిస్తే దేవతలు నిన్ను పోషిస్తారు. అంటే మనం ప్రకృతిని గౌరవిస్తే ప్రకృతి మనల్ని గౌరవిస్తుంది. ఇది మనకు ఒక స్పష్టమైన సందేశం. ప్రకృతిని కాపాడటం, పర్యావరణాన్ని రక్షించడం కూడా దేవతలకు చేసే యజ్ఞమే. రెండవది పితృదేవతలకు త్యాగం, సాక్రిఫైస్ ద యాన్సిస్టర్స్. మన ముందు ఎన్నో తరాలు జీవించారు. వారు సమాజాన్ని నిర్మించారు, సంస్కృతి ఇచ్చారు, జ్ఞానాన్ని అందించారు.
మనం నేడు చదువుతున్న పుస్తకాలు, మనం వాడుతున్న భాష, మనం నిలబడి ఉన్న భూమి, ఇవన్నీ మన పూర్వీకుల కృషి ఫలితమే. అందుకే మనం వారిని స్మరించాలి, కృతజ్ఞత చెప్పాలి. పితృకర్మలు, శ్రాద్ధాలు చేయటం ద్వారా వారిని గౌరవిస్తాము. ఉదాహరణకు, ఒక పెద్ద వృక్షం కింద కూర్చొని చల్లని గాలి తూగుతున్నప్పుడు మనం ఆ వృక్షం నాటిన వాడికి కృతజ్ఞత చెప్పాలి. అలాగే మనం నేడు పొందుతున్న ప్రతి సౌకర్యం వెనక మన పూర్వీకుల శ్రమ ఉంది. అందుకే ఇది కృతజ్ఞతా రుణం అని పిలుస్తాము. పూర్వీకులను స్మరించడం అంటే గతాన్ని గౌరవించడం. గతం గౌరవించిన వారే భవిష్యత్తును నిర్మించగలరు. మూడవది జ్ఞానయజ్ఞం, సాక్రిఫైస్ ఆఫ్ నాలెడ్జ్. మనిషి అజ్ఞానం నుండి జ్ఞానానికి పయనం చేయడానికి కారణం జ్ఞానం పంచడం. మనకు తెలిసినది మనలోనే ఉంచుకుంటే సమాజం ఎదుగదు. కానీ మనం నేర్చుకున్న దాన్ని ఇతరులకు పంచితే అది సమాజానికి శాశ్వతమైన సంపద అవుతుంది. వేదాలు చెబుతున్నాయి, జ్ఞానం పంచినంతగా పెరుగుతుంది. ఉదాహరణకు, ఒక గురువు తన శిష్యునికి ఒక అక్షరం బోధించినప్పుడు ఆ జ్ఞానం శిష్యుడి జీవితాన్ని మార్చగలదు. అలాగే మనం ఎవరికైనా ఒక మంచి సలహా, ఒక సరైన మార్గం చూపితే అది వారి జీవితాన్ని వెలుగుతో నింపుతుంది. ఇప్పుడు మన విద్య, శాస్త్రం, ఆధ్యాత్మికం ఏదైనా నేర్చుకుంటే దాన్ని సమాజానికి ఉపయోగపడేలా పంచడం, అదే నిజమైన జ్ఞానయజ్ఞం. నాలుగవది మానవులకు త్యాగం, సాక్రిఫైస్ టు మెన్. మనిషి కోసం జీవించకపోతే జీవితం అర్థహీనంగా మారుతుంది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, బలహీనులకు తోడుగా నిలవడం, నిరాశ్రయులకు ఆశ్రయం ఇవ్వడం, ఇవి అన్నీ మానవులు చేసే త్యాగాలు. ఉదాహరణకు, మీ ఇంటి ముందు ఒక ఆకలితో ఉన్నవాడు నిలబడి ఉంటే మీరు ఒక గిన్నె అన్నం ఇస్తే అది కేవలం ఒకరికి మాత్రమే కాదు, మొత్తం మానవత్వానికి చేసిన సహాయం అవుతుంది. అందుకే శాస్త్రం చెబుతుంది, అతిథి దేవో భవ అంటే ప్రతి మనిషి లోపల దేవుడు ఉన్నాడు అని అర్థం. మనిషిని ఆదరించడం మానవత యొక్క పరమధర్మం. ఐదవది జంతువులకు త్యాగం, సాక్రిఫైస్ టు యానిమల్స్. మనకంటే దిగువన ఉన్న జీవరాశులు, జంతువులు, పక్షులు, చిన్న చిన్న ప్రాణులు, వీటిని కాపాడటం కూడా మన కర్తవ్యమే. పూర్వకాలంలో గృహస్థులు ప్రతిరోజు కొంత ఆహారం బయట పెట్టేవారు, జంతువులు వచ్చి తినడానికి. అది కేవలం దయ మాత్రమే కాదు, ధర్మం కూడా. ఉదాహరణకు, మన ఇంటి ముందు ఒక కుక్క వచ్చి ఆకలిగా నిలబడి ఉంటే దానికి అన్నం పెట్టడం, అది జంతువుకు మాత్రమే కాదు, మన హృదయానికి కూడా శాంతిని ఇస్తుంది. వేదాలు చెప్తున్నాయి, జంతువులను కాపాడేవాడు ప్రకృతిని కాపాడతాడు, ప్రకృతిని కాపాడేవాడు భగవంతుడిని కాపాడతాడు. అందువల్ల జంతువులకు ఆహారం ఇవ్వడం, శిక్షణ ఇవ్వడం, రక్షించడం కూడా ఒక యజ్ఞమే. ఈ 5 యజ్ఞాలు, దేవతలకు త్యాగం, పితృదేవతలకు త్యాగం, జ్ఞాన త్యాగం, మానవులకు త్యాగం, జంతువులకు త్యాగం అనే ఈ 5 యజ్ఞాలు, ఇవి మనిషి జీవితానికి పునాది. ఇది కేవలం మతపరమైన కర్మలను మాత్రమే కాదు, ఇవి మనిషి సమాజంలో, ప్రకృతిలో, విశ్వంలో తన స్థానాన్ని గుర్తు చేసుకునే మార్గదర్శకాలు. మనిషి ఈ 5 యజ్ఞాలు చేస్తేనే అతని జీవితం సమగ్రంగా ఉంటుంది. లేకపోతే అతను ఒకవైపు మాత్రమే చూసే వ్యక్తి అవుతాడు. కాబట్టి మనం ప్రతిరోజు మన జీవితంలో ప్రకృతికి కృతజ్ఞత, పూర్వీకులకు గౌరవం, జ్ఞానాన్ని పంచడం, మానవులకు సహాయం చేయడం, జంతువులను కాపాడటం, ఇవన్నీ ఆచరిస్తూ జీవిస్తే మన జీవితం సంపూర్ణంగా, పవిత్రంగా, ఆనందమయంగా ఉంటుంది. మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన పాఠం ఏదైనా ఉంటే అది ధర్మం అనే సత్యాన్ని అర్థం చేసుకోవడమే. మనిషి జంతువులతో పోలిస్తే ఉన్నత స్థాయిలో ఉన్నాడని మనం గర్వపడతాము. కానీ మన కర్మలు, మన ప్రవర్తన నిజంగా ఆ ఉన్నత స్థాయిని ప్రతిబింబిస్తున్నాయా? మనిషి జంతువులపై దౌర్జన్యం చేస్తే, వారిని హింసిస్తే, క్రూరత్వం ప్రదర్శిస్తే, వాస్తవానికి మనం వారిని బాధించడం మాత్రమే కాదు, వారిలోనూ నివసిస్తున్న ఆ పరమాత్ముడిని అవమానపరుస్తున్నాము. ప్రతి జీవిలోనూ ఆ దైవ స్వరూపమే ఉందని మనం మరచిపోతున్నాము. కృష్ణ పరమాత్ముడు కూడా ఒక బోధ ఇచ్చాడు, జంతువులలో కనిపించే ఆ బ్రహ్మ చైతన్యాన్ని గుర్తించమని, జంతువులపై కరుణ చూపించమని. వారిని శిక్షించడం కాదు, వారిని ప్రోత్సహించడం ద్వారా మన ఆత్మను శుద్ధి చేసుకోవాలని.
క్రూరత్వం ద్వారా జంతువులను వెనక్కి నెడితే మనుష్యత్వం అనే విలువే కోల్పోతాము. మనకు తెలిసిన 5 యజ్ఞాలు ఉన్నాయి. పూర్వకాలంలో మనుషులు వాటిని పాటించేవారు. ఆ యజ్ఞాలు మనలో ఆధ్యాత్మికతను మేల్కొల్పే మార్గాలు. అవి కేవలం బాహ్య కర్మకాండలు మాత్రమే కాదు, మనలోని దైవాన్ని గుర్తించేందుకు, మన జీవితం త్యాగం అనే బాటలో నడిపేందుకు అవి పాఠాలు. కానీ క్రమంగా మనుషులు ఆ యజ్ఞాల పట్ల నిర్లక్ష్యంగా మారారు. ఒకప్పుడు ప్రతిరోజు చేసే ఆ త్యాగాలు, ఆధ్యాత్మిక కర్తవ్యాలు జీవితాన్ని పవిత్రంగా మార్చేవి. కానీ కాలక్రమేణా వాటి ప్రాముఖ్యతను మర్చిపోయి భౌతిక లోకంలో మాత్రమే మునిగిపోయారు. అందుకే శాస్త్రం చెబుతోంది, మన జీవితం మొత్తం ఒక నిరంతర యజ్ఞంలా మారినప్పుడు మాత్రమే మనిషి నిజంగా ఉన్నతుడవుతాడు. కేవలం బాహ్య కర్మకాండలే కాదు, మన హృదయపూర్వక త్యాగం అవసరం. అందుకే మనం మన కోసం కాకుండా మన చుట్టూ ఉన్న వారి కోసం నిత్య జీవితాన్ని గడిపితే అప్పుడు 5 యజ్ఞాలు పూర్తి చేసిన వారం అవుతాము. బాహ్య జీవితంలోని ధర్మం. ప్రతి మనిషి బాహ్య జీవితంలో కూడా ఒక కర్తవ్యం కలిగి ఉంటాడు. ఎవరో ఒక కుటుంబంలో పుడతాడు, అక్కడ కుటుంబ కర్తవ్యాలు అతనికి వస్తాయి. సమాజంలో పుడతాడు, అప్పుడు సామాజిక కర్తవ్యాలు అతనికి వస్తాయి. సమాజంలో పుడతాడు, అప్పుడు సామాజిక కర్తవ్యాలు అతని బాధ్యత అవుతాయి. దేశంలో పుడతాడు, అప్పుడు జాతీయ కర్తవ్యాలు అతనికి వస్తాయి. అందువల్ల ప్రతి మనిషి ఒక స్వంత ధర్మం ఉంటుంది, అదే స్వధర్మం. శాస్త్రం చెప్పిన గొప్ప వాక్యం ఇదే. తప్పులు ఉన్నా తన స్వధర్మాన్ని చేయడం ఉత్తమం. మరొకరి ఉన్నత ధర్మాన్ని అనుకరించడానికి ప్రయత్నించడం కంటే ఇది మేలు. అంటే మనం ఎవరి స్థితిలో పుట్టామో, ఎటువంటి కుటుంబ సమాజం దేశం మనకు లభించిందో అవే మనకు కావాల్సిన పాఠశాలలు. అక్కడే మనం నేర్చుకోవాలి. మన స్వధర్మాన్ని నిజాయితీగా నిర్వర్తించడం ద్వారానే మన ఆత్మ ఎదుగుతుంది. ఫలితాలపై ఆసక్తి లేకుండా కర్తవ్యబద్ధత. మనకు శిక్ష ఇచ్చే గొప్ప పాఠం ఏమిటంటే కర్తవ్యాన్ని ఫలితం కోసం కాదు, కర్తవ్యమని చేయటం. పిల్లవాడిని మొదట పనులు చేయమని ప్రోత్సహించేది బహుమతుల ద్వారానే. కానీ ఎదిగిన తర్వాత మనిషి తన పనిని కేవలం ఫలితం కోసం చేయకూడదు. అతను అలా చేస్తే అది కేవలం వ్యాపారం అవుతుంది. నిజమైన ధర్మం మాత్రం నిస్వార్థంగా చేసిన కర్తవ్యమే. భారతదేశంలో పూర్వం 4 వర్ణాలు ప్రాతిపదికన ప్రతి ఒక్కరికి ఒక విధమైన ధర్మం నిర్ణయించబడింది. ఉదాహరణకు బ్రాహ్మణుడు బోధన చేయాలి, కానీ అది డబ్బు కోసం కాదు, అధికారం కోసము కాదు. తన జ్ఞానం సమాజం ఎదుగుదలకు ఉపయోగపడాలని మాత్రమే చేయాలి. అలాగే క్షత్రియుడు రక్షణ చేయాలి, కానీ స్వార్థం కోసం కాదు, దేశం కోసం. వైశ్యుడు వ్యాపారం చేయాలి, కానీ సమాజం అవసరాలను తీర్చడానికి. శూద్రుడు సేవ చేయాలి, కానీ ద్వేషంతో కాదు, అంకిత భావంతో. ఇది కేవలం కుల వ్యవస్థ కాదు, ఒక కర్తవ్య వ్యవస్థ. అందరూ తమ స్వధర్మాన్ని నిజాయితీగా చేస్తేనే సమాజం సవ్యంగా నడుస్తుంది. అందువల్ల మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం, మన జీవితం మొత్తం ఒక యజ్ఞంలా ఉండాలి. జంతువుల పట్ల కరుణ చూపాలి, ఇతరుల ధర్మాన్ని చూసి అసూయ పడకూడదు. మన స్వధర్మాన్ని నిజాయితీగా చేయాలి, ఫలితాల కోసం కాకుండా నిస్వార్థంగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఇలాగా మన జీవితం ఒక నిరంతర త్యాగంగా మారినప్పుడు మనిషి నిజంగా దైవానికి దగ్గరవుతాడు. స్వధర్మం చేయడం గొప్పది, అది తప్పులతో కూడుకున్న ఇతరుల ధర్మాన్ని అనుకరించడం అది ఉన్నతమైనదైనా మనకు శ్రేయస్కరం కాదు. ఈ భాగంలో కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. రాజ్యాన్ని పాలించే వారికి ధర్మం ప్రధానం. రాజుగా ఉండే వ్యక్తి కేవలం తన స్వార్థం కోసం కాకుండా ప్రజల శ్రేయస్సు కోసం జీవించాలి. ఒక రాజు లేదా పాలకుడు తన అధికారాన్ని ప్రజలను కాపాడటానికి మాత్రమే ఉపయోగించాలి, తన సుఖాల కోసం కాదు. బలవంతుడు బలహీనుడిపై అన్యాయం చేయకుండా చూడటం రాజు యొక్క ముఖ్య కర్తవ్యం. భగవద్గీతలో చెప్పినట్లు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు లాంటి వారు ఈ ధర్మాన్ని పాటించారు. ప్రజలందరూ సురక్షితంగా సంతోషంగా ఉండటానికి రాజులు కృషి చేయాలి. యుద్ధం చేసే వీరుడు లేదా క్షత్రియుడు కూడా కేవలం గెలుపు, అధికారం లేదా భూమి కోసం పోరాడకూడదు.
అతను రక్షణ కోసం బలహీనులను కాపాడటానికి పోరాడాలి. అప్పుడే అతని పోరాటానికి ఒక అర్థం ఉంటుంది. మంచి పాలకుడు అంటే ప్రజలందరికీ న్యాయాన్ని అందించేవాడు అని అర్థం. ప్రజలు రాజును ఒక పవిత్రమైన న్యాయం అందించే మూలంగా చూడాలి. అప్పుడే సమాజంలో శాంతి, సురక్ష, ఆనందం అనేవి ఉంటాయి. ఈ భాగంలో మనం జీవితంలో వివిధ దిశలు, వాటి ధర్మాలు గురించి చూద్దాం. క్షత్రియుడు అంటే యోధుడు. క్షత్రియుడు తన కర్తవ్యాన్ని కేవలం భగవంతుని కార్యకర్తగా భావించి చేయాలి. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇదే విషయాన్ని బోధించారు. కోరికల కోసం కాకుండా కేవలం కర్తవ్యం కోసం చేసే పని వల్ల మన ఆత్మ బంధాల నుండి విముక్తిని పొందుతుంది. వైశ్యుడు అంటే వ్యాపారి. ఒక వైశ్యుడు సంపదను కూడబెట్టేది తన స్వార్థం కోసం కాదు, దేశం కోసం. ప్రతి పని ద్వారా వచ్చే సంపదను దేశ అవసరాల కోసం ఉపయోగించాలి. పేదల కోసం ఇల్లు, ప్రయాణికుల కోసం సత్రాలు, రోగుల కోసం ఆసుపత్రులు, దేవుని కోసం దేవాలయాలు కట్టించాలి. ఈ విధంగా సంపదను సమకూర్చడం సామాన్య ప్రజల శ్రేయస్సు కోసమే, వ్యక్తిగత ఆనందం కోసం కాదు. ఈ ధర్మం ద్వారా వైశ్యుడు కూడా యోగాను, కర్మయోగను పాటించి ఉన్నత స్థితికి చేరుకుంటారు. శూద్రుడు అంటే సేవకుడు. శూద్రుడు దేశం కోసం తన కర్తవ్యాలను నిర్వర్తించాలి. అతని పని దేశాన్ని బలోపేతం చేయటం, బాహ్య కార్యకలాపాలకు సహాయపడటం. ఈ విధంగా అతను తన ధర్మాన్ని నెరవేరుస్తాడు. స్వయం నియంత్రణ మరియు శుద్ధీకరణ. యోగాను సాధించడానికి మన విధులను ఫలాల కోసం కాకుండా కర్తవ్యం కోసం చేయాలి. మొదట మనం ఆనందం కోసం పనిచేస్తాం, తరువాత అనుభవం ద్వారా కర్తవ్యం కోసం ఎలా చేయాలో నేర్చుకుంటాం. చివరిగా ఏమీ ఆశించకుండా సంతోషంగా అన్ని పనులను చేస్తాం. ఈ ప్రక్రియనే శుద్ధీకరణ అని అంటారు. భగవద్గీత బోధనల ప్రకారం ఈ శుద్ధీకరణ అనేది స్వీయ నియంత్రణ ద్వారా సాధించబడుతుంది. శరీరానికి బాధ కలిగించే తీవ్రమైన తపస్సుల ద్వారా కాదు. గృహస్థ జీవితం కూడా ఒక రకమైన యోగ సాధన. ఇక్కడ మనిషి తన కోరికలను అణిచివేయకుండా వాటిని నియంత్రించడం నేర్చుకుంటాడు. ఈ క్రమంలో మనం మన శారీరక స్వభావాన్ని నియంత్రించుకుంటూ ఉన్నతమైన లక్ష్యాల వైపు పయనిస్తాము. ప్రతిరోజు చేసే ఈ సాధన ద్వారా మన శరీరం మరియు మనస్సు యోగా ఉన్నత మార్గాలకు అనుగుణంగా తయారవుతాయి. కోపం ఒక శక్తి, మానవునిలో ఉండే శక్తి. అది అపరిష్కృతమైన శిక్షణ లేని ఉద్వేగం. మన అందరి జీవితాల్లో ప్రతిరోజు ఎదురయ్యే ఒక భాగమే కోపం. కోపం అంటే ఏంటి? అది శత్రువా లేక స్నేహితుడా? మనల్ని పాడు చేసే శక్తా లేక మనల్ని ముందుకు నడిపించే శక్తా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం కర్మయోగ బోధనలను పరిశీలించాలి. కోపం ఒక సహజ శక్తి. ముందుగా మనం అంగీకరించాల్సింది ఏమిటంటే కోపం అనేది సహజమైన భావోద్వేగం. ప్రతి మనిషిలోనూ అది ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడికి కూడా కొంతసేపు ఆట బొమ్మ ఇవ్వకుండా ఉంచితే అతను ఏడుస్తూ కోపడతాడు. ఒక పెద్ద మనిషికి అన్యాయం చేస్తే అతను రగిలిపోతాడు. కానీ ఆ కోపాన్ని మనం ఎలా వ్యక్తపరుస్తాము? కొంతమంది దాన్ని గట్టిగా అరుస్తూ చూపిస్తారు, కొంతమంది మౌనంగా ఉండి లోపలే కృంగిపోతూ ఉంటారు, ఇంకొంతమంది ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తారు. ఈ మూడు మార్గాలు చివరికి మనసుకు హాని చేసే మార్గాలు. కోపం యొక్క రెండు రూపాలు. కోపం రెండు స్థాయిల్లో ఉంటుంది. ఒకటి తక్కువ స్థాయి, రెండవది ఎక్కువ స్థాయి. తక్కువ స్థాయి కోపం ఇది వ్యక్తిగత కోపం. నన్ను నొప్పించారు కాబట్టి నేను తిరిగి నొప్పించాలి అనే ఆలోచన. ఇది మనలోని అహంకారం నుండి పుడుతుంది. రెండవది ఎక్కువ స్థాయి కోపం. ఇది ధర్మ కోపం. సమాజంలో అన్యాయం జరుగుతుంది, దాన్ని ఆపాలి అనే కోపం. ఇది వ్యక్తిగత ప్రతీకారం కాదు, సమాజ హితం కోసం పుట్టిన ఆవేశం మాత్రమే. కోపం నియంత్రణ అసలు అవసరం ఎందుకు? మనమందరం ఎవరైనా మనల్ని తప్పు చేస్తే వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాము. ఎవరైనా మోసం చేస్తే వారిని మోసం చేయాలి అని అనుకుంటాము. ఎవరైనా వెనకబడి దెబ్బతీస్తే వారిని వెనకబడి దెబ్బతీయాలి అని అనుకుంటాము. ఇలా చేస్తూ ఉంటే సమాజంలో శాంతి ఉండదు. ప్రతి ఒక్కరూ ప్రతీకారం తీర్చుకోవడమే పనిగా పెట్టుకుంటారు. అలా కోపం అగ్నిలాగా వ్యాపిస్తుంది. కోపాన్ని మనం శుద్ధి చేయడం ఎలాగా?
ఇక్కడే కర్మయోగ బోధనలు మనకు మార్గం చూపుతాయి. బుద్ధుడు చెప్పిన మాటను గుర్తుంచుకోండి. ద్వేషం ద్వేషంతో కాదు, ప్రేమతోనే అంతమవుతుంది. యేసుక్రీస్తు కూడా చెప్పారు, చెడును మేలుతోనే జయించాలి అని. అంటే ఎవరైనా మనకు చెడు చేస్తే మనం కూడా చెడుతో స్పందిస్తే అది ఆగదు. కానీ క్షమతో ప్రేమతో స్పందిస్తే అది శాంతమవుతుంది. చరిత్ర నుండి కొన్ని ఉదాహరణలను తీసుకుందాం. మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళు అన్యాయం చేశారు అని ఆయనకు కోపం రాలేదా? ఎందుకు రాదు? వస్తుంది. కానీ ఆ కోపాన్ని ఆయుధంగా కాదు, అహింసా ఉద్యమం రూపంలో చూపించారు. అల్లూరి సీతారామరాజు గారు గిరిజనులపై బ్రిటిష్ అధికారులు అన్యాయం చేశారు. ఆయన ధర్మ కోపంతో పోరాడారు. అది వ్యక్తిగత కోపం కాదు, సమాజ హితం కోసం వచ్చిన కోపం మాత్రమే. బాబా అంబేద్కర్ గారు దళితులపై అన్యాయం చూసి ఆయన కోపాన్ని సంస్కరణలుగా మార్చుకున్నారు. రోజువారీ జీవితంలో ఈ చరిత్ర అనేది గొప్పది, కానీ మన రోజువారీ జీవితంలోనూ కోపాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆఫీస్లో బాస్ మీ మీద కోపం పెట్టుకున్నప్పుడు మీరు కూడా అరిస్తే సమస్య పెరుగుతుంది. కానీ మీరు శాంతంగా ఉంటే పరిస్థితి అక్కడితో అక్కడే సద్దుమణుగుతుంది. ఇంట్లో పిల్లవాడు తప్పు చేసినప్పుడు మీరు గట్టిగా కోపడితే పిల్లవాడికి భయం మాత్రమే ఉంటుంది. కానీ మీరు ప్రేమతో గౌరవంగా నేర్పితే అతను సరిగ్గా నేర్చుకుంటాడు. ధర్మ కోపం ఉన్నతమైన శక్తి. మనకు ఒక ప్రశ్న వస్తుంది, అయితే కోపం పూర్తిగా అవసరం లేదా? కాదు, కోపం అవసరమే, కానీ ధర్మకోప రూపంలో ఉండాలి. ఒక బలహీనుడిని ఎవరైనా బాధిస్తే మనం నిర్లిప్తంగా ఉండకూడదు. ఒక పేద మనిషిని అనగదొక్కుతుంటే మనం నిశ్శబ్దంగా ఉండకూడదు. ఒక జంతువును ఎవరైనా క్రూరంగా కొడుతుంటే మనం చూస్తూ ఉండకూడదు. ఈ సందర్భాల్లో కోపం అవసరం, కానీ అది స్వార్థం కోసం కాదు, సమాజం కోసం అయి ఉండాలి. కాబట్టి మనం కోపాన్ని అణచలేము, కానీ దాన్ని మార్చుకోవచ్చు. తక్కువ స్థాయి కోపం మనల్ని, సమాజాన్ని రెండింటినీ నాశనం చేస్తుంది. ఎక్కువ స్థాయి కోపం, ధర్మ కోపం, సమాజాన్ని ముందుకు నడిపిస్తుంది. కోపం మన శత్రువు కాదు, అది మనలోని ఒక శక్తి. కానీ ఆ శక్తిని మనం ఎలా ఉపయోగించుకుంటాం అన్నదే ముఖ్యమైనది. దాన్ని నాశనానికి కాదు, నిర్మాణానికి ఉపయోగించాలి. దాన్ని ప్రతీకారం కోసం కాదు, ప్రేమ, క్షమ, ధర్మం కోసం ఉపయోగించాలి. అప్పుడు మాత్రమే మన జీవితం కర్మయోగ మార్గంలో ముందుకు కొనసాగుతుంది. ఎందుకంటే మీరు అనుభవించిన బాధ పట్ల మీకు సానుభూతి ఉండదు. ఉన్నతమైనది వ్యక్తులకు సంబంధించినది, కానీ కోపం అనేది ఉదాసీనత కంటే చాలా ఉన్నతమైనది. కానీ అది అత్యున్నతమైనది కాదు. ఇది మార్చబడాలి. మరియు బలవంతుడు బలహీనుడు ఇద్దరికీ న్యాయం చేసే విధంగా ఉండాలి. తప్పు చేసిన వారి పట్ల మరియు తప్పు చేయబడిన వారి పట్ల సానుభూతి చూపే విధంగా ఉండాలి. తప్పు చేసిన వ్యక్తిని తాను ఎవరిని బాధ పెట్టాడో అతని కంటే ఎక్కువగా బాధపడటం చూస్తుంది. మరియు తప్పు చేసినందుకు బాధపడే వ్యక్తి పట్ల క్షమాపణ అడుగుతుంది. ప్రేమ మరియు న్యాయం యొక్క కౌగిలిలో అందరినీ తప్పు చేసిన వారికి మరియు బాధపడిన వారిని కలుపుతుంది. ఈ విధంగా కోపాన్ని శుద్ధి చేసుకున్న వ్యక్తి తప్పును ఆపడానికి తన కర్తవ్యం కాబట్టి, మరియు అతడు కూడా సహాయం చేయబడాలి మరియు శిక్షణ పొందే అవకాశం ఉంది కాబట్టి తప్పు చేసిన వారి పట్ల సున్నితంగా ఉంటారు. కాబట్టి వ్యక్తిగత తప్పుకు వ్యతిరేకంగా తిరిగి వచ్చే కోపం అందరికీ న్యాయం చేస్తుంది మరియు బలవంతునికి బలహీనుని సమానంగా, సురక్షితంగా మరియు రక్షించబడేలాగా చేస్తుంది. అది చర్య యొక్క ప్రపంచంలో చేయబడిన శుద్ధి. అంటే రోజువారీ ప్రయత్నంలో తక్కువ శుద్ధి చేయబడుతుంది. ఆ ఐక్యతను పొందవచ్చు. ప్రేమను తీసుకోండి. మీరు దానిని అత్యల్ప క్రూరమైన రూపంలో చూడవచ్చు. అత్యల్ప మరియు పేదవారి మధ్య లైంగిక సంబంధం వంటి జంతు సంబంధం. ఇది ఎవరికి ఈ అనుబంధం ఉందో వారి స్వభావం గురించి ఏమి పట్టించుకోరు. ఇవి మానసిక మరియు నైతిక స్వభావం యొక్క అన్నం గురించి ఏమి పట్టించుకోరు. అది శారీరక సౌందర్యం, శారీరక ఆకర్షణ మరియు శారీరక ఆనందం కోసం మాత్రమే పట్టించుకుంటుంది. ఆనందం దాని యొక్క అత్యల్ప రూపంలో ఉంటుంది. స్వార్థం కొరబడుతుంది మరియు స్వార్థం మాత్రమే. ఆత్మను త్యాగం చేసే కర్మయోగాన్ని ప్రేమతో అనుసరించే వ్యక్తి చేత అది శుద్ధి చేయబడుతుంది. తన కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తారు.
భార్య మరియు పిల్లల సంరక్షణ తీసుకుంటాడు మరియు తన స్వంత కోరికలు, తన స్వంత ఆనందాన్ని త్యాగం చేసి వారి కోసం తన వంతు కృషి చేస్తాడు. తన కుటుంబం కోరుకున్నది మెరుగ్గా లభించడానికి అతను కృషి చేస్తాడు. తన కుటుంబం మెరుగ్గా మద్దతు పొందడానికి అతను కృషి చేస్తాడు. అతనిలో ప్రేమ తన స్వంత ఆనందాన్ని మాత్రమే కోరుకోడు, కానీ ప్రియమైన వారికి సహాయం చేయడానికి మరియు వారిని రక్షించడానికి మరియు కాపాడడానికి, ప్రమాదంలో ఉన్న చెడును తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కర్మయోగాన్ని అనుసరించడం ద్వారా వ్యక్తి తన ప్రేమను స్వార్థపూరిత అంశాల నుండి శుద్ధి చేసుకుంటాడు మరియు అది మరొక లింగం కోసం జంతు సంబంధం, భర్త, తండ్రి, పెద్దన్నయ్య, బంధువు ప్రేమగా మారుతుంది. ఇది తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది, ప్రియమైన వారి ప్రయోజనం కోసం పనిచేస్తుంది మరియు వారి జీవితాలు మరింత సంతోషంగా మరియు న్యాయంగా ఉండటానికి. మరియు అక్కడ చివరి దశ వస్తుంది. ప్రేమ స్వార్థం నుండి పూర్తిగా శుద్ధి చేయబడినప్పుడు కేవలం ఇంటి ఇరుకైన వృత్తంలో అది పనిచేయడమే కాదు, అది కలుసుకునే ప్రతి ఒక్కరిలోనూ, సహాయం చేయాల్సిన వ్యక్తిలోనూ, ఆకలితో ఉన్న వ్యక్తి, ఆహారం ఇవ్వాల్సిన సహోదరుడిని చూస్తుంది. విడిచిపెట్టబడిన ప్రతి స్త్రీలోనూ రక్షించబడాల్సిన సహోదరుని చూస్తుంది. ఈ విధంగా శుద్ధి చేయబడిన మానవుడు వ్యక్తిగతంగా ప్రేమించబడినందుకు కాదు, కానీ ప్రేమించబడినందున సోదరుడుగా మరియు ఒకరికి ఒకరు సహాయకుడిగా మారతాడు. ఎందుకంటే అతను ప్రేమ కోసం ప్రేమను ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కర్మయోగా నుండి పెరిగిన అత్యున్నత ప్రేమ అందుకు ప్రతిఫలంగా ఏమీ కోరుకోదు. అది ఇచ్చేదానికోసం కృతజ్ఞత కోరదు. అది గుర్తింపు కోసం ఆగదు. అది తెలియనిదిగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటుంది. వాస్తవానికి ఇది గుర్తింపు మరియు ప్రశంసలను తెచ్చే పని కంటే తెలియని మరియు గుర్తించబడినదిగా పనిచేయటానికి ఎక్కువ సంతోషిస్తుంది. మరియు ప్రేమ యొక్క అంతిమ శుద్ధీకరణ అది పూర్తిగా దివ్యమైనదిగా ఉన్నప్పుడు అది ఆనందాన్ని వ్యాప్తి చేయడానికి దాని స్వభావం కాబట్టి ఇస్తుంది. అది తన కోసం ఏమీ కోరదు, కానీ ఇతరులు సంతోషంగా ఉండాలని మాత్రం కోరుకుంటుంది. మరియు మళ్ళీ దురాశ, అత్యాశతో మానవులు ఆనందించడానికి, పొందటానికి ప్రయత్నిస్తారు. వారు శక్తిని కలిగి ఉండాలని కోరుకుంటారు. వారు ఉన్నత స్థానంలో ఉండటానికి ప్రయత్నిస్తారు. వారు ఆ దురాశ యొక్క మొదటి రూపాన్ని శుద్ధి చేస్తారు మరియు వారు తమ కుటుంబం మెరుగ్గా ఉండటానికి, వారి కుటుంబం మంచి స్థితిలో ఉండటానికి కోరుకుంటారు. తద్వారా వారు అంతకంటే ఎక్కువ స్వార్థపరులు అవుతారు. అప్పుడు వారు మరింత ముందుకు వెళ్తారు. మరియు చివరిగా ప్రేమ విషయంలో వారు ఎలాంటి ప్రతిఫలం లేకుండా ఇవ్వడం నేర్చుకుంటారు. వారు జ్ఞానం మరియు శక్తిని కోరడం నేర్చుకుంటారు. తద్వారా వారు దానిని కలిగి ఉండవచ్చు కాదు, కానీ అది వ్యాప్తి చెందే ఉద్దేశంతో మాత్రమే. మరియు ఈ విధంగా స్వార్థం కాలిపోతుంది. మహాదేవుడు అని ఎందుకు పేరు పెట్టారు? ఆయన దహన భూమిలో ఎందుకు నివసిస్తున్నారో మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? పోనీ తెలుసుకున్నారా? అద్భుతమైన ప్రదేశం, ప్రజలు అత్యంత శక్తిమంతుడు నివసించాల్సిన ప్రదేశం అని భావిస్తారు. స్వచ్ఛతకు నివాసమైన ఆయనను చుట్టుముట్టే విచిత్రమైన వాతావరణం దహన భూమి యొక్క చిహ్నం కింద దాగి వాతావరణం దహన భూమి యొక్క చిహ్నం కింద దాగి ఉన్నది. మానవ జీవితం మరియు ఆ దహన భూమిలో శివ నివసించే చోట మానవ జీవితంలో అన్ని తక్కువ విషయాలు అగ్నిచే తినబడతాయి. ఆయన వాటిలో నివసించకపోతే ఈ భౌతిక విషయాలు కుళ్ళిపోవడానికి, అవినీతి వ్యాప్తి చెందటానికి, వ్యాధిని వ్యాప్తి చేయడానికి మరియు అవినీతికి మూలంగా మారతాయి. కానీ ఆయన నివసించే దహన భూమిలో ఆయన అగ్ని ఒకవైపు నుండి మరొక వైపుకు వెళుతుంది. అది స్వార్థపూరితమైన ప్రతి దానిని, వ్యక్తిగతమైన ప్రతి దానిని, తక్కువగా స్వభావం యొక్క ప్రతి దానిని కాల్చివేస్తుంది. ఆ పునరుత్పత్తి మంటల నుండి యోగి విజేతగా లేస్తాడు. అతనిలో వ్యక్తిగత అంశం ఏదీ మిగలదు, ఎందుకంటే ప్రభువు అగ్ని అన్ని తక్కువ కోరికలను కాల్చివేసింది మరియు కుళ్ళిపోవడానికి లేదా వ్యాధిని వ్యాప్తి చెందటానికి ఏమీ మిగలదు. అందువల్ల ఆయనను నాశకుడైన నాశకుడు అని పిలుస్తారు. ఆయన అగ్ని నుండి ఆ
పునరుత్పత్తి వస్తుంది. ఆ దహన భూమి నుండి శుద్ధి చేయబడిన ఆత్మ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ మొదటి అడుగులు నిజమైన శిష్యత్వమును వైపు, గురువు యొక్క అన్వేషణ వైపు, అంతర్గత ఆలయం వైపు, మానవాళిని నివసించే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం వైపు నడిపిస్తారు. మీరు తీసుకోవాల్సిన మొదటి అడుగులు ఇవి. మీరు ప్రయాణించవలసిన మార్గం ఇది. మానవులు మీరు ప్రపంచంలో నివసిస్తున్నారు మరియు లౌకిక సంబంధాలతో కట్టుబడి ఉన్నారు. పురుషులు సామాజిక మరియు రాజకీయ జీవితాన్ని గడుపుతున్నారు. ఇంకా మీ హృదయాల వెనుక భాగంలో మీరు నిజమైన యోగా మరియు శాశ్వతమైన జ్ఞానం గురించి కోరుకుంటూ ఉన్నారు. మరియు అశాశ్వతమైనది మాత్రమే కాదు, మీలో ప్రతి ఒక్కరి హృదయాలలో మీరు వాటి అట్టడుగుకు వెళితే మీకు ఇంకా ఏదో తెలుసుకోవాలనే ఆకాంక్ష, మీకు ఈ రోజు కంటే మరింత గొప్పగా జీవించాలనే కోరికను మీరు కనుగొంటారు. మీరు ప్రపంచంలోని వస్తువులను ప్రేమించే బాహ్య రూపాన్ని కలిగి ఉండవచ్చు మరియు మీరు వాటిని మీ తక్కువ స్వభావాలతో ప్రేమిస్తారు. కానీ ప్రతి నిజమైన హిందువు హృదయంలో తన మతాన్ని మరియు తన దేశాన్ని పూర్తిగా త్యజించిన వాడు, భూమి వస్తువుల కంటే ఏదో ఒక దాని కోసం ఇప్పటికీ ఒక అంతర్గత ఆకాంక్ష ఉంది. గత సంప్రదాయాల నుండి ఒక మందమైన కోరిక ఉంది. ఆ భారతదేశం ఈ రోజు కంటే గొప్పదిగా ఉండాలి మరియు దాని ప్రజల వారి గతం కంటే మరింత విలువైన వారుగా ఉండాలి. ఇక్కడ అప్పుడు మరింత మీరు తొక్కడం ప్రారంభించవలసిన మార్గం, వ్యక్తులు గొప్పవారు కాకపోతే గొప్ప దేశం లేదు. వ్యక్తులు నీచులు మరియు వారి జీవితాలలో స్వార్థపరులు అయితే శక్తివంతమైన ప్రజలు లేరు. మీరు ఈ రోజు ఉన్న జీవితంలో, మీరు ముందుకు వెళ్తున్న జీవితంలో మొదలు పెట్టాలి మరియు నేను స్థూలంగా వివరించిన ఈ మార్గాలను అనుసరించి మీరు మార్గం వైపు మీ మొదటి అడుగులను వేయాలి. ఆ మార్గం యొక్క ముగింపు ఏమిటో మీకు గుర్తు చేస్తూ నేను ముగిస్తాను. అయినప్పటికీ మన ముందు ఉన్న ఈ ఉదయం ఉపన్యాసాలలో దాని వైపు మరింత ముందుకు వెళ్ళాలి. మనం అధ్యయనం చేస్తున్న కర్మ యోగా యొక్క మార్గం యొక్క ముగింపు కర్మం ద్వారా ఐక్యత అవుతుంది. తీసుకోవలసిన ఇతర అడుగులు ఉన్నాయి, కానీ ఐక్యత అంటే ఏంటి? శ్రీకృష్ణుడు గుణాలను దాటిన వ్యక్తి యొక్క గుర్తులను ఎలా ఇచ్చాడో మీకు గుర్తుందా? అమరత్వం యొక్క అమృతం కోసం అర్హత పొందిన వ్యక్తి యొక్క గుర్తులు అత్యున్నతమైనది ఏమిటో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి పరమాత్మతో ఐక్యతలోకి రావడానికి అతను గుణాలను రక్షించే ఏ ఏజెంట్ లేడని గ్రహిస్తాడు. వాటిని దాటిన వాడు తెలుసుకుంటాడు. అతను గుణాలు పనిచేస్తున్నట్లు చూస్తాడు. అవి లేనప్పుడు వాటిని కోరుకోడు, అవి ఉన్నప్పుడు వాటిని నివారించడు. అతను స్నేహితులు మరియు శత్రువుల మధ్య సమతుల్యంగా ఉంటాడు. ప్రశంస మరియు అవమానంలో సమతుల్యంగా ఉంటాడు. ఆత్మవిశ్వాసంతో భూమి యొక్క ముద్దపైన, బంగారు ముక్కపైన స్నేహితుడు మరియు శత్రువు ఇద్దరిపైన సమానం దృష్టితో అన్ని విషయాలను చూస్తాడు. అతను అందరికీ సమానంగా ఉంటాడు, ఎందుకంటే అతను గుణాలను దాటిపోయాడు మరియు వాటి ఆట ద్వారా ఇక మోసపోడు. అదే మనం కోరుకుంటున్న ఒక ముఖ్య లక్ష్యం. ఈ అడుగులే మొదటి అడుగులు. ఈ అడుగులు వేయబడే వరకు ఇతర అడుగులు సాధ్యం కావు. కానీ ఈ అడుగులు క్రమంగా పూర్తి చేయబడినప్పుడు నిజమైన మార్గం యొక్క ప్రారంభం మనకు కనిపిస్తుంది. శిష్యత్వంనకు మార్గం మొదటి మెట్టు లేదా మొదటి అడుగు సంబంధించిన అని డిసెన్ గారు ఇచ్చిన మొదటి ఉపన్యాసం ఇప్పటి వరకు మనం గుర్తు చేసుకున్నాము. ఎందుకు గుర్తు చేసుకోవటం అంటే శిష్యత్వం లేక అంతేవాసిత్వం కేసి వెళ్ళాలి అని అనుకున్న వారికి, శిష్యులు కాబోయే వారికి ప్రాథమికముగా తెలుసుకోవలసినవి, అవగాహన చేసుకోవలసినవి, నిత్య జీవితంలో పాటించవలసినవి ఏమిటో ఈ ఉపన్యాసము ద్వారా అందించబడినవి. అందువల్ల వాటిని గుర్తు చేసుకోవటం ద్వారా శిష్యులుగా మనం సంసిద్ధులం కావటానికి ఎంతో ఉపయోగపడతాం. అందువల్ల మనం దీన్ని ఇక అలా గుర్తు చేసుకున్నాము. నాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఇది నా మొదటి ఉపన్యాసము. ఏదైనా తప్పులు ఉంటే మన్నించండి, ఈసారి సరి చేసుకుంటాను. ముందుగా మనందరం గర్వపడాల్సిన విషయం ఏంటంటే కృష్ణ దివ్య జ్ఞాన